హలో అస్సలం వాలేకుమ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా అసద్ క్రేజీ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో క్రేజీగా వంటలు చూసేద్దాం రండి. ఈరోజు వైట్ రైస్తో పాటు ఇలా గోకరకాయ విత్ ఎగ్ ఫ్రై చేశానండి. చాలా టేస్ట్గా ఉంది. పిల్లలు మా వారు చాలా ఇష్టంగా తిన్నారు. అలాగే ఫ్రై ఉంటే ఏదో ఒకటి ఉండాలి కదండి. ఇప్పుడు తెలిసిపోయింది కదండి. అవును, మీరు గెస్ చేసింది నిజమేనండి. దీంతో పాటు దహీ కడీ చేశానండి. దహీ కడీ చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదండి. మేము దీన్ని దహీ కడీ అని అంటాం. తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి. అలాగే నా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. 2 ఇయర్స్ బ్యాక్ ఒక సంఘటన జరిగిందండి. మా చిన్న పాపకు 2 ఇయర్స్, అప్పుడు సరిగ్గా మాటలు కూడా రావట్లేదు. మా పెద్ద పాపకి 3 ఇయర్స్ అండి. అప్పుడే స్కూల్లో వేశానన్నమాట, ఎల్కేజీలో. నర్సరీ చదివించలేదండి, ఇంట్లోనే ఓరల్ చెప్పేశాను. డైరెక్ట్గా ఎల్కేజీలోనే వేశానండి పెద్ద పాపని. అయితే చిన్న పాప నేను ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. మా వారు బెడ్రూమ్లో ఉన్నారండి, ఫోన్ చూస్తున్నారు. హాల్లో మాత్రం చిన్న పాప ఆడుకుంటూ ఉంది. ఇంతలో ఒక ఆమె చక్కగా కట్టు బొట్టు వేసుకుని వచ్చిందండి. చూడగానే తెలుగు ఆవిడలా అనిపించింది. వయసు ఒక 40 సంవత్సరాలు ఉండొచ్చు. ఇంతలో ఆవిడ తెలుగు ఆత అంది. నేను నై ఆత అన్నా. ఠీక్ హే అందర్ జావ్ అంది. ఇదేంటబ్బా మా ఇంటికి వచ్చి నన్ను లోపలికి వెళ్ళమంటుంది అని చెప్పి నేను మనసులో భయపడుతున్న మొహంలో మాత్రం భయాన్ని కనపడకుండా చాలా ధైర్యంగా క్యా చాహియే అన్నా. ఇంతలో ఆవిడ ఏం చెప్పాలో అర్థం అవ్వలేదు అనుకుంటా. అందరు జాకే మిర్చి లావ్ అంది. ఇదేంటి, ఎవరైనా డబ్బులు అడుగుతారు లేకపోతే బియ్యం అడుగుతారు, ఈవిడేంటి మిర్చి అడుగుతుంది అని అనుకుని నేను మిర్చి నహి హే అన్నా. అంటే ఆవిడ కింద నుంచి పై వరకు చూసి వెంటనే ఒక ఫోన్ తీసుకుని ఇక్కడ ఎవరో హిందీ వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ అనుకుంటా, ఎవరూ లేరు, పాప బాగుంది బొద్దిగా, పైకి వచ్చేయండి. నా గుండెల్లో ఇంకా దడ మొదలైంది. ఇంతలోనే కేక వేయగానే మా వారు లోపల నుండి వచ్చేసి ఎవరు అన్నారు. అంతే, మా వారిని చూడగానే వెంటనే వాళ్ళిద్దరూ పారిపోయారండి. నిజంగా వాళ్ళు దొంగలేమో. పిల్లలు ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. కొత్త వాళ్ళు వస్తే అస్సలు తలుపులు తీయకండి.